వారణాసి మూవీని అవతార్ రేంజ్ ను మించేలా రిలీజ్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి అంటే అంతా అతి అనుకున్నారు. కానీ రాజమౌళి ఒక్కో అడుగు వేస్తుంటే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కి ఎలాంటి ప్లానింగ్ అవసరమో అలాంటి అడుగులేస్తూ షాక్ ఇస్తున్నాడు రాజమౌళి. అవతార్ 3 డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తో వారణాసి టీజర్ లాంచ్ జరగకపోయినా అవతార్ 3 ఆడే థియేటర్స్ లో వారణాసి గ్లిమ్స్ పడబోతోంది. ఇండియన్ స్క్రీన్స్ మీద ఒక హాలీవుడ్ సినిమా ఆడుతుంటే మధ్యలో వారణాసి గ్లిమ్స్ పడ్డం అంత పెద్ద విషయమేం కాదు. కానీ వరల్డ్ వైడ్ గా అవతార్ 3 ఎక్కడ ఆడుతుంది అక్కడ అన్ని స్క్రీన్స్ లో వారణాసి మూవీ గ్లిమ్స్ పడితే ఎలా ఉంటుంది? ఇది ఊహ కందని రీచ్. ఏకంగా 20,000 థియేటర్స్ లో వారణాసి గ్లిమ్స్ పడితే మాత్రం అదో సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. హాలీవుడ్ మీడియాలో భారీగా అటెన్షన్ దక్కుతుంది. అంతేనా? ఇంతకు మించి ఇంకేదైనా సెన్సేషన్స్ కూడా ఉండబోతున్నాయా? టేక్ ఎ లుక్. 1100 కోట్ల బడ్జెట్తో రాజమౌళి తీస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ వారణాసి. ఈ సినిమా టీజర్ లాంచ్ కి జేమ్స్ కామెరూన్ రావాలి, కానీ కుదరలేదు. అయితే ఏమైంది? తను తీసిన హాలీవుడ్ టాప్ క్లాస్ మూవీ అవతార్ 3 ఆడే థియేటర్స్ అన్నింటిలో వారణాసి గ్లిమ్స్ ప్లే కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అవతార్ 3 ఫ్లై అండ్ యాసెస్ మూవీ 20,000 థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఇది నిజంగా సెన్సేషనల్ న్యూసే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19న రిలీజ్ కాబోయే హాలీవుడ్ మూవీ అవతార్ 3 ఆడే 20,000 థియేటర్స్ లో ఇండియన్ మూవీ గ్లిమ్స్ ని వేస్తున్నారంటే ఆల్మోస్ట్ 150 దేశాల్లో 100 కోట్ల మందికి పైనే ఈ సినిమా గ్లిమ్స్ రీచ్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా మన సినిమా గురించి చర్చ జరుగుతుంది. కావాల్సినంత ప్రమోషన్ కూడా వస్తుంది. ఈ విషయంలో జేమ్స్ కామెరూన్ నిజంగా రాజమౌళి కోసం ఒకటి కాదు, చాలా మెట్లు దిగి భారీ సాయం చేస్తున్నాడు. గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ కి తను రాకపోయినా ఇలా ప్రమోషన్ లో ఎమోషన్ దక్కేలా చేస్తున్నాడు. ఇదొక్కటి చాలు వారణాసి మూవీ 55,000 థియేటర్స్ లో రిలీజ్ అవుతుందనే మాట నమ్మటానికి. నిజంగా ఏడాదిన్నర ముందు నుంచే ఈ స్థాయిలో వారణాసి ప్రమోషన్ మొదలు పెడితే రిలీజ్ కి 6 నెలల ముందు రాజమౌళి ఇంకెన్ని స్ట్రాటజీలతో వరల్డ్ మీడియా మైండ్ బ్లాంక్ చేస్తాడు అన్న చర్చ మొదలైంది. ఏది ఏమైనా ఐమాక్స్ థియేటర్ లో వారణాసి గ్లిమ్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్న వాళ్లకు మాత్రం హైదరాబాద్ లో నిరాశ ఎదురవుతుంది. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఐమాక్స్ ని రెన్యువల్ చేయకపోవడంతో ఇక్కడ ఆ ఛాన్స్ లేకుండా పోయింది. కాకపోతే మిగతా ఐమాక్స్ లో అవతార్ 3 ఆడేప్పుడు మధ్యలో వారణాసి గ్లిమ్స్ వస్తే ఎలా ఉంటుందో తేలబోతుంది. వరల్డ్ వైడ్ గా 20,000 థియేటర్స్ లో ఆడే అవతార్ 3 మధ్యలో వారణాసి గ్లిమ్స్ వేస్తే ఎన్ని భాషల్లో వేస్తారనేది కూడా త్వరలోనే తేలబోతోంది.